హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో దీనికోసం మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2 వీడియోస్ చేసాము. కాకపోతే ఆ 2 వీడియోస్లో ఒక వీడియోలో వచ్చేసి డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఒక యూజర్ పోస్ట్ పేజ్ని ఓపెన్ చేస్తే డౌన్లోడ్ బటన్ కనిపించకుండా ఆటోమేటిక్గా టైమర్ స్టార్ట్ అయిపోద్ది. ఇలా స్టార్ట్ అయిపోవడం వల్ల యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూజర్స్కి అక్కడ డౌన్లోడ్ బటన్ ఉందని తెలియట్లేదని కొంతమంది కామెంట్ చేశారు అండ్ పర్సనల్గా కూడా అడిగారు. ఇలా అడుగుతున్నారు కదా అని వేరే ఆప్షన్ చూడాలని ఒక ప్లగ్ఇన్ యూజ్ చేసి ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఎలా యాడ్ చేయాలని ఇంకో వీడియో చేసాము. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ డౌన్లోడ్ బటన్ ఒక్కొక్కసారి వర్క్ అవట్లేదని మళ్ళీ కామెంట్ చేస్తూ పర్సనల్ గా అడుగుతూ వచ్చారు. సో ఇంక ఇలా కాదని ఈ ఆప్షన్ కోసం సపరేట్ గా కోడ్ రెడీ చేసాము. ఈ కోడ్ ని బేస్ చేసుకుని ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలని డెడికేటెడ్ గా ఈ వీడియో చేస్తున్నాము. ఈ ఆప్షన్ మన సైట్ లో యాడ్ చేస్తే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది డెమో చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ గా స్క్రీన్ పై చూడండి, సోర్స్ కోడ్ shop.in అనే వర్డ్ప్రెస్ సైట్ లో ఆల్రెడీ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ లో పోస్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను, కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని బటన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేస్తే నేను సెట్ చేసిన టైమర్ 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఈ టైమర్ తర్వాత క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అని ఒక బటన్ వచ్చింది. ఈ బటన్ పై ట్యాప్ చేస్తే నేను ఆ బటన్కి ఇచ్చిన లింక్కి ఇది రీడైరెక్ట్ అయ్యింది. సో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకుంటారు, లేదంటే బ్యాక్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది, మీరు కూడా చూసారు. ఈ విధంగా ఈ వీడియోలో నేను చెప్పే ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఆప్షన్ ఉంటుందని నేనైతే చెప్తాను. ఓకే కదా, ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. దీనికోసం టెక్షేకర్ అనే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అండ్ ఈ సైట్లోకి లాగిన్ అయ్యాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కస్టమ్గా కోడ్ రెడీ చేశానని. ఇలా నేను రెడీ చేసిన కోడ్ని ఇందులో యాడ్ చేయడానికి ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో కోడ్ స్నిప్పెట్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేస్తే టాప్లోనే ఒక ప్లగ్ఇన్ వస్తుంది. ఈ ప్లగ్ఇన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి ఇది రీడైరెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, స్నిప్పెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ టాప్ లో యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం కోడ్ ఏ ఫార్మాట్ లో యాడ్ చేస్తామో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నేనైతే PHP ఫార్మాట్ లో యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ PHP ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద కనిపిస్తున్న ఎంటీ బాక్స్ లో PHP కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కోడ్ని మీకు మాత్రమే సైట్లో యాడ్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే ఇలా ఒక ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, యాడింగ్ ఏ PHP కోడ్ అని ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మన సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఎంటీ బాక్స్లో మనం కాపీ చేసుకున్న PHP కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో యాక్టివేట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఈ కోడ్ని మన సైట్ రిలేటెడ్గా యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కోడ్ రిలేటెడ్గా ఒక టైటిల్ అడుగుతుంది. దీనికోసం డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ అని ఇస్తున్నాను. ఇలా ఇచ్చి మళ్ళీ టాప్ రైట్ కార్నర్లో ఉన్న సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇది సేవ్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ చేసిన ఈ PHP కోడ్ ద్వారా ఏదైతే డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ యాడ్ చేసాం. కాకపోతే ఈ డౌన్లోడ్ బటన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ, బోర్డర్ రేడియస్ని కానీ, టెక్స్ట్ కలర్ని కానీ, టెక్స్ట్ సైజుని కానీ, ఇలా స్టైలింగ్ రిలేటెడ్గా మనం ఏది చేంజ్ చేయాలన్నా, మనకి ఎలా కావాలంటే అలా ఈ బటన్ ఉండాలన్నా మనం CSS కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మళ్ళీ ఈ మీకు మాత్రమే సైట్ దగ్గరకు వచ్చి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ CSS కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి అపిరెన్స్లో కస్టమైజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ అడిషనల్ CSS అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది, ఇందులో
నేను కాపీ చేసుకున్న సిఎస్ఎస్ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఒక నోట్ ఏంటంటే, మీరు ప్రీవియస్గా ఈ అడిషనల్ సిఎస్ఎస్లో వేరే ఏదైనా సిఎస్ఎస్ కోడ్ యాడ్ చేశారంటే మీరు ప్రీవియస్గా యాడ్ చేసిన సిఎస్ఎస్ కోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు యాడ్ చేసిన సిఎస్ఎస్ కోడ్ ఉన్నా దాన్ని అలా ఉంచండి. అది వేరే ఫంక్షన్ రిలేటెడ్గా మీరు యాడ్ చేశారు, ఇప్పుడు మనం యాడ్ చేసేది వేరే ఫంక్షన్ రిలేటెడ్గా కాబట్టి దాన్ని టచ్ చేయకుండా దానికి కింద ఎంటర్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సో నేను కూడా ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ టాప్లో పబ్లిష్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పటి వరకు డౌన్లోడ్ బటన్ విత్ టైమర్కి ఫంక్షన్ రిలేటెడ్ కోడ్ యాడ్ చేసాం అండ్ స్టైల్ రిలేటెడ్గా కూడా కోడ్ యాడ్ చేసాం. ఇప్పుడు జస్ట్ ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ని మన పోస్టర్ పేజ్లో ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ యాడ్ చేస్తే సరిపోద్ది. ఇలా యాడ్ చేయడానికి ఒక షార్ట్ కోడ్ కావాల్సి ఉంటుంది. ఈ షార్ట్ కోడ్ కూడా ఈ మీకు మాత్రమే సైట్లో యాడ్ చేశాను. ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేస్తే షార్ట్ కోడ్ ఎగ్జాంపుల్ అని ఉంటుంది. దీన్ని కూడా స్టార్ట్ టు ఎండ్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ బటన్ని పోస్ట్లో ఇవ్వాలనే ప్రతిసారి ఈ షార్ట్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని వాట్సాప్ ఆర్ నోట్ ప్యాడ్లో ఎక్కడైనా సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి పోస్ట్లో యాడ్ న్యూ పోస్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. టైటిల్లో న్యూ పోస్ట్ అని ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. నెక్స్ట్ కంటెంట్ బాక్స్లో షార్ట్ కోడ్ పేస్ట్ చేస్తున్నాను. ఈ షార్ట్ కోడ్లో డౌన్లోడ్ బటన్కి ఏ లింక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ని రీప్లేస్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ బటన్కి టెక్స్ట్ ఎలా ఉండాలంటే అలా మీకు నచ్చిన టెక్స్ట్ని చేంజ్ చేసుకుంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి టైమర్ కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ బటన్కి ఎంత టైమర్ ఉండాలనేది కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటారు. ఇది కూడా మీరు ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మీకు నచ్చిన టైమర్ని సెట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ 10 సెకండ్స్ ఉన్న టైమర్ని 15 సెకండ్స్ పెడుతున్నాను అండ్ డౌన్లోడ్ బటన్కి ఈ యాప్ లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ బటన్ టెక్స్ట్లో డౌన్లోడ్ ఫైల్ అని ఇస్తున్నాను. ఆర్ యాప్ కాబట్టి డౌన్లోడ్ యాప్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఈ షార్ట్ కోడ్లో మనకు కావాల్సిన చేంజెస్ చేసి అంతా ఓకే అనుకున్నాక పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తాం. నేను కూడా ఇక్కడ ఈ పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ టాప్లో వ్యూ పోస్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. సో చూడండి డౌన్లోడ్ ఫైల్ అని మనం యాడ్ చేసిన బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే 15 సెకండ్స్ టైమర్ సెట్ చేసాం కాబట్టి 15 సెకండ్స్ నుంచి టైమర్ రన్ అవుతుంది. ఆఫ్టర్ ఈ టైమర్ తర్వాత క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అనే బటన్ మనకు కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే మనం ఇచ్చిన యాప్ లింక్ కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇచ్చిన యాప్ ని లేదా వేరే అదర్ ఫైల్ ఏదైనా ఇస్తే మనం ఇచ్చిన ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇది ఓవరాల్ గా ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ ఆప్షన్ ని ఈ విధంగా మనం వర్డ్ప్రెస్ సైట్లో యాడ్ చేసుకుంటాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఆప్షన్ మీరు కొత్త పోస్ట్లోనే యాడ్ చేయడం కాకుండా ఆల్రెడీ ప్రీవియస్గా పబ్లిష్ చేసిన పోస్ట్ ఉంటుంది కదా, అటువంటి పోస్టులో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే నేను ఈ వీడియో చేయడానికి ముందే మీరు ప్రీవియస్గా కొన్ని పోస్టులు మీ సైట్లో పెట్టే ఉంటారు కదా, ఆల్రెడీ అప్డేట్ చేసిన పోస్టుల్లో కూడా ఈ షార్ట్ కోడ్ యూజ్ చేసి ఈ డౌన్లోడ్ బటన్ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో దీనికోసం ఆల్ పోస్టులు అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏ పోస్ట్లో అయితే ఈ డౌన్లోడ్ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ కంటెంట్ అప్డేట్ చేస్తుంటారు కాబట్టి కంటెంట్ కనిపిస్తుంది. ఈ కంటెంట్ నుంచి మీరు ఈ బటన్ ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ఇచ్చి ఏదైతే షార్ట్ కోడ్ ఉందో ఈ షార్ట్ కోడ్ పేస్ట్ చేయండి. ఇలా ఈ షార్ట్ కోడ్ పేస్ట్ చేసిన తర్వాత టైమర్ కానీ డౌన్లోడబుల్ లింక్ కానీ లేదా డౌన్లోడబుల్ టెక్స్ట్ కానీ చేంజ్ చేసుకోండి. వన్స్ ఇలా చేంజ్ చేసిన తర్వాత పబ్లిష్ ఆర్ అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేసి ఈ పోస్ట్ని అప్డేట్ చేసుకుంటారు. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏంటంటే మనం యాడ్ చేసిన డౌన్లోడ్ బటన్ని మనకు నచ్చిన కలర్లో కానీ మనకు నచ్చిన సైజులో కానీ చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనేది చూద్దాం. దీనికోసం మనం సిఎస్ఎస్ కోడ్ యాడ్ చేసాం కదా, మనం యాడ్ చేసిన సిఎస్ఎస్ కోడ్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి డాష్ బోర్డ్ నుంచి అపిరెన్స్లో కస్టమైజ్ అనే దానిపై ట్యాప్ చేసి అడిషనల్ సిఎస్ఎస్ అనే దానిపై ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీకు మనం ప్రీవియస్గా యాడ్ చేసిన సిఎస్ఎస్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ సిఎస్ఎస్ కోడ్ని నేను చాలా డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యేలా డివైడ్ చేసి ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో చేంజెస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇలా చేంజెస్ చేసేటప్పుడు మనం ఏం చేంజెస్ చేస్తున్నాం, ఏది చేంజ్ చేస్తే ఎక్కడ చేంజ్ అవుతుంది అనేది లైవ్లో చూస్తూ చేంజెస్ చేసాం అనుకోండి,
మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ మనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఎగ్జాంపుల్గా ఆల్రెడీ పోస్ట్లో ఈ డౌన్లోడ్ బటన్ యాడ్ చేసాం కదా, ఇలా యాడ్ చేసిన పోస్ట్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను. అంటే సేమ్ కస్టమైజ్ అనే ఆప్షన్ నుంచే పోస్ట్ని ఓపెన్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ పై చూడొచ్చు. రైట్ సైడ్ లైవ్లో డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ సిఎస్ఎస్ కోడ్ కూడా కనిపిస్తుంది. ఈ సిఎస్ఎస్ కోడ్లో ఫస్ట్ పాయింట్ చూడండి, డౌన్లోడ్ బటన్ కంటైనర్ అని ఉంది. అంటే ఏదైతే డౌన్లోడ్ బటన్ అలైన్మెంట్ ఉందో ఈ బటన్ అలైన్మెంట్ని ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అని ఉంది కదా, ఇందులో లెఫ్ట్ అని ఇచ్చామనుకోండి బటన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు స్క్రీన్ పై చూడండి. రైట్ అని ఇచ్చామనుకోండి బటన్ రైట్ సైడ్ వెళ్తుంది. అదే సెంటర్ అని ఇస్తే బటన్ మధ్యలోకి వస్తుంది. ఇలా మీకు నచ్చిన అలైన్మెంట్తో ఈ బటన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది. ఇక్కడ నుంచి బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేయాలంటే HTML కలర్ కోడ్స్ త్రూ మనం కలర్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీకు మాత్రమే సైట్ని ఓపెన్ చేసి టూల్స్ అనే దానిపై ట్యాప్ చేస్తే కలర్ పిక్కర్ ఉంటుంది. ఈ కలర్ పిక్కర్పై ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. దీని ద్వారా మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్కి తగ్గట్టుగా కలర్ కోడ్ అయితే మనకి ఇస్తుంది. ఇలా ఇచ్చిన కలర్ కోడ్ని కాపీ చేసుకుని బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్లో యాడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా నేను ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ రిలేటెడ్గా కలర్ కోడ్ వచ్చింది. ఈ కోడ్ని కాపీ చేసుకుని ఈ సిఎస్ఎస్లో బటన్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఉన్న కలర్ కోడ్ని రిమూవ్ చేసి ప్రెజెంట్ ఈ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. మీరు రైట్ సైడ్ చూడండి, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇక్కడ ఈ కలర్ అనే కాకుండా మీకు నచ్చిన కలర్ ఏదైతే దాన్ని కలర్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసుకుని వచ్చిన కలర్ కోడ్ని ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకుంటారు. మీరు రీప్లేస్ చేసిన కలర్ని బట్టి ఈ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బటన్ టెక్స్ట్ కలర్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అని బటన్ పై టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ కలర్ని కూడా మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ బోర్డర్ రేడియస్ అని ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా 5 పిక్సెల్స్ ఇచ్చాను. అలా కాకుండా మీరు 18 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి, ఈ 18 పిక్సెల్కి తగ్గట్టుగా బోర్డర్ రేడియస్ అంటే ఈ బటన్కి సంబంధించి బోర్డర్లో చూస్తే రేడియస్ వస్తుంది. ఈ రేడియస్ మనం ఎంతైతే ఇక్కడ పిక్సెల్స్లో ఇచ్చామో ఆ పిక్సెల్స్ని బట్టి మనకు వస్తుంది అన్నట్టు. ఇక్కడ 18 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి 18 పిక్సెల్స్లో ఈ బటన్ బోర్డర్ రేడియస్ అనేది మనకు రావడం జరిగింది. అదే 15 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి 15 పిక్సెల్స్కి తగ్గట్టుగా ఇది వస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ప్రెజెంట్ 14 పిక్సెల్స్ ఇస్తున్నాను. దీన్ని బట్టి ఎలా కనిపిస్తుందో మీరు స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ బటన్ ఫోంట్ సైజ్ అని ఉంది. దీని ద్వారా బటన్ ఫోంట్ సైజ్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ప్యాడింగ్ ఉంది. ఈ ప్యాడింగ్ ఏంటంటే ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, బటన్ కి లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్ మనకు నచ్చిన సైజ్ తో దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ 10 పిక్సెల్స్ ఉంది కదా, దీన్ని 1 పిక్సెల్ చేశాను. ఇలా చేస్తే ఇక్కడ చూడండి టాప్ అండ్ బాటమ్ దీని సైజు తగ్గింది. అదే నేను ఒక 15 పిక్సెల్స్ చేశాను అనుకోండి, దీని సైజు ముందు కంటే కొంచెం పెరిగింది. ఇలా టాప్ అండ్ బాటమ్ని ఈ ప్యాడింగ్ యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 పిక్సెల్స్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ బార్డర్ అని ఉంది. సో ఇది ఆల్రెడీ రిమూవ్లోనే ఉంది, నన్ను అని ఇచ్చాను కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కర్సర్ పాయింటర్ అని ఉంది. ఇదేంటంటే ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ని మనం బటన్ దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి చేంజ్ అవుతుంది. ఏదైతే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి చేంజ్ అయ్యే స్పీడ్ ఉందో దాన్ని ట్రాన్సిషన్ అంటారు. ఇలా ఈ ట్రాన్సిషన్ని మనం కంట్రోల్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ 0.3 సెకండ్స్ ఇచ్చాను. అలా కాకుండా 1.3 సెకండ్స్ ఇచ్చారనుకోండి, మనం కర్సర్ పెట్టినప్పుడు ఈ ట్రాన్సిషన్ కొంచెం లేట్గా అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదే 0.3 సెకండ్స్ ఇస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఇలా ట్రాన్సిషన్ కూడా స్పీడ్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ బటన్ హోవర్ అని ఉంది. ఇదేంటంటే మనం కర్సర్ తీసుకెళ్ళి ఈ బటన్ పై పెట్టినప్పుడు ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి ఇది చేంజ్ అవుతుంది కదా, ఏదైతే మనం కర్సర్ పెట్టినప్పుడు ఇంకో కలర్కి చేంజ్ అవుతుందో దాన్ని హోవర్ కలర్ అంటారు. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసామో అది బటన్ యొక్క యాక్టివ్ కలర్లా మనం కన్సిడర్ చేస్తాం. మనం కర్సర్ని బటన్ పై పెట్టినప్పుడు చేంజ్ అవుతుంది కదా, దీన్ని హోవర్ కలర్ అంటాం. ఇలా కర్సర్ని పెట్టినప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, వేరే కలర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే కలర్ ఉంది. సో దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్, ఇక్కడ నుంచి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసి కర్సర్ ఈ బటన్ పై పెట్టినప్పుడు రెడ్ కలర్కి ఇది చేంజ్ అయ్యి మనకు కనిపిస్తుంది. మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ విధంగా ఈ బటన్కి సంబంధించిన హోవర్ కలర్ని మీరు చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా కింద చూస్తే స్పేస్ బిట్వీన్ బటన్ అండ్ టైమర్ మెసేజ్ అని ఉంది. సో ఇదేంటంటే ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్కి ఇక్కడ టైమర్ రన్ అవుతుంది కదా, ఈ టైమర్కి టాప్ మార్జిన్ అన్నట్టు. ఎగ్జాంపుల్గా దీనికి ఒక 20 ఇచ్చామనుకోండి, ఏదైతే టైమర్ టెక్స్ట్ ఉందో ఈ టైమర్ టెక్స్ట్కి పైన ఉన్న కంటెంట్కి గ్యాప్ వస్తుంది అన్నట్టు, అంటే మార్జిన్ వస్తుంది అన్నట్టు. సో మీరు స్క్రీన్ పై చూస్తున్న విధంగా ఇలా మార్జిన్ కావాలంటే ఇక్కడ నుంచి ఈ టాప్ మార్జిన్ ని మీకు నచ్చిన పిక్సెల్స్ తో చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫోంట్ సైజ్ ఉంది. ఇక్కడ ఏదైతే ప్లీజ్ వెయిట్ అని టైమర్ రన్ అవుతుందో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ యొక్క ఫోంట్ సైజ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ చూడండి, నేను ఇక్కడ చేంజెస్ చేసినప్పుడు ఆ ఫోంట్ సైజు పెరగడం తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే ఈ టైమర్ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ యొక్క కలర్ ను కూడా మనకు నచ్చిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్న కలర్ కోడ్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేస్తే నేను ఏదైతే ఒక కలర్ కోడ్ ఇచ్చానో ఆ కలర్ కోడ్ ని బట్టి ఈ టైమర్ టెక్స్ట్ కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ టైమర్ కి సంబంధించిన టెక్స్ట్ కలర్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఆఫ్టర్ టైమర్ తర్వాత క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అనే ఒక బటన్ వస్తుందో ఈ బటన్ కి సంబంధించి నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో వీటిని చూద్దాం. సో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని ఇది ఆటోమేటిక్ గా ఇచ్చాను, డిఫాల్ట్ గా దీన్ని ఇలా వదిలేయండి. నెక్స్ట్ మార్జిన్ టాప్ అని ఉంది. ఇదేంటంటే మన కంటెంట్ కి ఈ క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అనే బటన్ కి మనం టాప్ లో మార్జిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేయాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, దీని నుంచి కలర్ పిక్కర్ ద్వారా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ బటన్ పై ఉన్న టెక్స్ట్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్యాడింగ్ ఏదైతే ప్రీవియస్ గా చెప్పానో లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్, సో వీటిని యూజ్ చేసుకుని మీకు ఎంత సైజ్ తో కావాలో అంత సైజ్ తో ప్యాడింగ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ ఉంది. ఈ టెక్స్ట్ డెకరేషన్ ఏంటంటే ఇక్కడ క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని బోల్డ్ చేసుకోవడం కానీ లేదా అండర్లైన్ ఇచ్చుకోవడం కానీ ఇలా మనకు నచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేనైతే టెక్స్ట్ డెకరేషన్ నన్ను పెట్టేశాను, అంటే ఏం ఉండకుండా సింపుల్ గా ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత హోవర్ కలర్ ఉంది. ఈ హోవర్ కలర్ ని కూడా మీకు నచ్చిన కలర్ కింద చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 గా ఏదైతే మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎలా అయితే మీకు ఈ బటన్ కావాలనుకుంటున్నారో అలా ఈ CSS లో మీకు కావాల్సినట్టుగా చేంజెస్ చేసుకుని పైన కనిపిస్తున్న పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తారు. సో నేను ఈ పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, నేను చేసిన చేంజెస్ అన్ని కనిపిస్తున్నాయా లేదా అనేది చూడడానికి ఒక పోస్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, న్యూ పోస్ట్ అని ఉంది కదా, ఈ పోస్ట్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ బటన్ యొక్క కలర్ చేంజ్ అయింది. సో మనం చేసిన చేంజెస్ అన్ని చేంజ్ అయినట్టే కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేస్తున్నాను, టైమర్ వస్తుంది. ఈ టైమర్ కూడా ఏదైతే మనం ఒక కలర్ ఇచ్చామో ఆ కలర్ లో కనిపిస్తుంది. తర్వాత క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అనే బటన్ వచ్చింది. మనం ఎలా అయితే చేంజెస్ చేసామో అలా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ డౌన్లోడ్ బటన్ విత్ టైమర్ అనే ఆప్షన్ ని మీ వర్డ్ప్రెస్ సైట్ లో యాడ్ చేసుకుంటారు. ఓవరాల్ గా ఇది ఈ వీడియోకి సంబంధించి. దీని రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం, అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.